హాయ్ అండి. వినాయక చవితి రోజు నేను పొద్దున్నే స్నానం అది చేసేసి ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసానమాట. ప్రసాదాలు అవి చేయడం స్టార్ట్ చేద్దామని. ముందైతే నేను స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టేసి దానిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వాటర్ వేసి అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఈ వాటర్తో ఏంటంటే నేను పాల తలికిలుకి మనకి బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని నేను ఈ వాటర్తో అయితే కలుపుతాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే సగ్గుబియ్యంలో కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి మనకి దాంతో కలిపితే బియ్యం పిండి కూడా మనం జంతికల గొట్టంలో నుంచి కిందకి వేస్తున్నప్పుడు ఈజీగా వస్తాయని. సో ఇది నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకున్నాను, తడి బియ్యం పిండి ఏం కాదు. దాంట్లో కొద్దిగా బెల్లం ఇంకా కొద్దిగా ఉప్పు వేసి ఈ బాయిల్ చేసిన సగ్గుబియ్యం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే దీనిలో వేసి కలిపేస్తానమాట. మనం జంతికలు ఎలా కలుపుకుంటామో అలాగే కలిపానమాట నేను. మరీ లూజ్గా కలిపితే జంతికల గొట్టంలో అవి కారిపోతాయి అనమాట కిందకి. మరీ గట్టిగా కలిపినా కూడా తొందరగా కిందకి ఉడకటానికి కూడా టైం పడుతుంది. అందుకే నేను ఇలా ఈ స్ట్రెయినర్తో అయితే దీన్ని స్ట్రెయిన్ చేసి వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం ఏమి కూడా రాకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా స్పూన్తో అయితే కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే వేడి నీళ్ళు కదా, చేయి కాలుతుందని స్పూన్తో అయితే మిక్స్ చేస్తున్నాను. సగ్గుబియ్యం వాటర్ వేసి ఎందుకు కలుపుతున్నానంటే జిగురు ఉంటుంది సగ్గుబియ్యం వాటర్లో, అందుకే మనకి పిండి కూడా చక్కగా కలుస్తుంది. ఇంకా మనకి జంతికల్లాగా మనం ఒత్తుకున్నప్పుడు కూడా నీట్గా కిందకు వచ్చేస్తాయి. అందుకే అయితే నేను ఇలా కలుపుతున్నాను అనమాట. సో కొద్దిగా వేసుకుంటూ నేనైతే ఈ పిండిని కలుపుకుంటున్నాను. చెయ్యి పెడితే కాలుతుందని ఇలా స్పూన్తోనే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. దాన్ని కలిపేసుకున్నాక మళ్ళీ ఇంకా సగ్గుబియ్యాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దాంట్లో ఇప్పుడు తగినన్ని పాలు అయితే వేస్తున్నాను. పాల తలికల కోసం నేను ఇక్కడ హోల్ మిల్క్ వాడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో ఈ కలిపిన పిండి మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని రెడీగా అయితే ఉంచుకుంటున్నాను. పాలు బాగా మరిగాక అప్పుడైతే నేను వీటిని ఒత్తుకుంటాను అనమాట. తాలికల్లాగా ముందైతే వేసేసి రెడీగా ఉంచుకుంటున్నాను. ఇంకా కొంచెం పిండిని నేను చలిమిడి కోసం మన వినాయకుడి దగ్గర పానకం చలివిడి ఇంకా వడపప్పు పెడతాం కదా, సో కొంచెం పిండిని చలివిడి కోసం ఇంకా కొంచెం పిండి ఏమో లాస్ట్లో నేను దీనిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి వేయడం కోసం కొద్దిగా పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పిండిలోనే కొంచెం ఇంకా బెల్లం కలిపేస్తే మనకి చలివిడి రెడీ అయిపోతుంది కదా. సో వాటి రెండింటికి కోసం అయితే వాటిని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పక్కన నేను కుడుముల కోసం వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. పక్కన పాలు తలికిలు అవుతూ ఉంటాయి, ఇంతలో కుడుములు కూడా రెడీ అయిపోతాయని నేనైతే కుడుముల కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాను. దీనిలో కుడుములకు తగినంత బెల్లం వేసుకున్నాను. నాకు లాస్ట్లో ఈ బెల్లం ఎందుకో ఇంత సరిపోదేమో అనిపించింది, అందుకే లాస్ట్లో మళ్ళీ కొద్దిగా బెల్లం పౌడర్ వేసి అయితే కలిపాను అనమాట. సో వాటర్లో ఈ బెల్లం కుందేసేసుకుని దీన్ని కరగనిచ్చాక దీంట్లో బియ్యం పిండి యాలక్కాయ పొడి అంతా కూడా వేసుకుని కలుపుకుంటాను. ఇప్పుడు యాలకుల పొడి కోసం నేనైతే రోట్లో దంచుకుంటున్నాను అనమాట. పాల తలికిలకి కుడుములకి రెండింటికి కూడా ఒకేసారి దంచేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా షుగర్ వేసుకుని దంచుకుంటే యాలక్కాయ పొడి తొందరగా నలుగుతుంది, ఇంకా మనకి చక్కగా పౌడర్ లాగా తయారవుతుందని నేనైతే యాలక్కాయల పొడి దంచుకుంటున్నాను. తర్వాత
మనకి కుడుములకి అక్కడ వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది, ఇంకా పక్కన పాలు తలికిలికి పాలు మరుగుతూ ఉన్నాయి కదా. ఇంతలో నేను పెసరపప్పు కూడా నానబెట్టేశాను వడపప్పు కోసం. ఇంకా పానకం కూడా చేద్దామని, ఈ పానకంలో కూడా ఇందాక చేసుకున్న కొద్దిగా యాలక్కాయ పొడి కూడా వేసి బెల్లం పౌడర్ వేసి వాటర్ వేసి కలిపేస్తాను. పానకం రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ పానకం వడపప్పు ఇంకా చలిమిడి ఇందాక పాలు తలికిలికి పిండి కలిపి పెట్టాను కదా, దాంట్లోనే కొద్దిగా బెల్లం పౌడర్ యాడ్ చేసేసి అది కూడా చలివిడి ఉండలాగా చేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో సర్దేసుకుంటాను. ఈ 3 కూడా రెడీ అయిపోతాయి కదా. తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ప్రసాదాలు చేసుకోవచ్చని ఫస్ట్ అయితే ఇవైతే చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు నేను పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కుంటున్నాను. పాల తలికిల్లో కూడా నేను జీడిపప్పు కిస్మిస్తో పాటు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుతాను నేతిలో. అది కాక కుడుముల్లో పచ్చి కొబ్బరి ముక్కలు కొంతమంది పచ్చి కొబ్బరి తురుము వేస్తారు, నేనైతే ముక్కలుగా వేస్తానన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా. తినేటప్పుడు కుడుముల్లో ఆ చిన్న చిన్న ముక్కలు పంటికి తగిలితే బాగుంటుంది. అది ఆ బెల్లం ఇప్పుడు కరుగుతుంది కదా మనకి కుడుములకి, దాంట్లోని పచ్చి కొబ్బరి ముక్కలు వేసేద్దామని నేనైతే సన్నగా అయితే తరుగుతున్నాను. పచ్చి కొబ్బరిని తరిగేసిన దాన్ని ఇప్పుడు మనకి బెల్లం వాటర్ మరుగుతుంది కదా, దాంట్లో వేసేస్తాను. ఇది పాకమేం రానవసరం లేదు, కొద్దిగా మనకు బెల్లం కరిగితే సరిపోతుంది. దానిలోనే ఇప్పుడు కొద్దిగా యాలక్కాయ పొడి కూడా వేసి, తర్వాత నేను దీంట్లో పొడి బియ్యం పిండి వాడుతున్నాను. నాకు ఇక్కడ తడి బియ్యం పిండి అవైలబుల్గా లేదనమాట, సో నేను పొడి బియ్యం పిండి వాడతాను. ఆ వాటర్కి తగినంత బియ్యం పిండి వేసేసి అయితే కలిపేస్తాను. నాకు కొంచెం బెల్లం తగ్గుతుందేమో, తీపి తగ్గుతుందేమో అనిపించింది నేను వేసిన బెల్లానికి, అందుకే లాస్ట్లో మళ్ళీ కొద్దిగా బెల్లం పౌడర్ కూడా వేసి ఇంకొకసారి కలిపేశాను. మొత్తం అయిపోయాకైతే పూజ అంతా అయిపోయాక నేను రుచి చూస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట, తీపి బాగుంది. ముందు వేసిన బెల్లంతోనే అయితే సరిపోయేది కాదనమాట తీపి, సో లాస్ట్లో మళ్ళీ బెల్లం పౌడర్ వేసి ఇంకొకసారి కలిపేశాను. చక్కగా స్వీట్నెస్ అది కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. సో ఇప్పుడు బెల్లం వేసి ఒకసారి దీన్ని అంతటినీ బాగా, బెల్లం కాదు బియ్యం పిండి అంతా వేసి ఒకసారి దీన్ని అంతటినీ కూడా బాగా కలిపేస్తున్నాను అనమాట. కలిపేసి మూత పెట్టేసి కాసేపు ఉంచితే అది కొంచెం మగ్గుతుంది. తర్వాత కొంచెం అది మనకి చేతికి ఉండలు చేసుకునే విధంగా వచ్చాక దాన్ని ఉండలుగా చుట్టుకుని నేనైతే స్టీమ్ చేస్తానన్నమాట కుడుముల కోసం. నెక్స్ట్ ఇంకా కుడుముల్ని మూత పెట్టేసేస్తే అవి కాసేపు బియ్యం పిండి అది కొంచెం మగ్గుతుంది. నెక్స్ట్ పాలు కూడా బాగా మరుగుచ్చేసాయి. ఇంకా తాలికలకైతే నేను ఒత్తుకుంటున్నాను అనమాట. ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా బియ్యం పిండి, దాన్ని ఇలా తాలికల్లాగా ఒత్తుకుంటున్నాను. నేను మరీ పొడుగు తాలికలు వేయకుండా మధ్యలో అలా వాటిని కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. చిన్నగా ఉంటే తినేయడానికి బాగుంటుంది కదా, మరీ పొడుగ్గా ఉంటే తినడానికి అంత బాగోదు. సో వేలుతోనే వాటిని చిన్నగా కట్ చేసుకుని పాలల్లో అయితే వేసుకుంటున్నాను. వేయంగానే వీటిని అయితే కదపకూడదు, కదిపితే మొత్తం అంతా కూడా పాకం అయిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా మనకి మొత్తం పిండిగా అయిపోతుంది అనమాట. సో అవి వాటిని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. అందుకే వేసాక కాసేపు వాటిని అలా వదిలేయాలి, గరిటె పెట్టకూడదు. అవి కాస్త కుక్ అయ్యాయి అనిపించాక అప్పుడు గరిటె పెట్టి అయితే తిప్పుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో తాలికలు వేసేసాక ఇందాక నూరి పెట్టుకున్నాను కదా యాలక్కాయ పొడి, అది కొద్దిగా వేసేసి కాసేపు అయితే వీటిని కుక్ అవ్వనిస్తాను. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేసి అప్పుడు నేను ఇంకా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కానీ అవన్నీ కూడా వేసుకుంటాను.
తాలికలు పాలల్లో ఉడుకుతూ ఉంటాయి కదా, ఇంతలో మనకి జంతికల గొట్టంలో మిగిలిన పిండి, ఇంకా పక్కన పెట్టేసుకున్న కొంచెం పిండి ఉంది కదా, దానిలో వాటర్ పోసేసి కొద్దిగా వాటర్ పోసి ఫస్ట్ ఇలా పేస్ట్ లాగా చేసుకుని ఇంకా కొంచెం వాటర్ పోసి మనం వేళ్లతోనే కలుపుతూ ఉంటే అదొక థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని ఆ పాల తలికల్లో వేసుకుంటే చక్కగా చిక్కగా వస్తుంది అనమాట. పాల తలికలు పాలగా నీళ్ళగా ఉన్నట్టు ఉండకుండా, మనకి లూజ్గా ఉండకుండా చక్కగా థిక్ పేస్ట్ లాగా చిక్కగా తినేటప్పుడు క్రీమీగా బాగుంటుందన్నమాట. అందుకే నేను బియ్యం పిండిలో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మన బాగా ఉండలేమీ లేకుండా వేళ్ళతోనే బాగా కలిపేసేసుకుని దీన్ని నేను ఇప్పుడు ఆ పాలల్లో అయితే వేసుకుంటాను. ఇప్పుడు మనకి సూప్స్ అవి తయారు చేసుకున్నప్పుడు మనం కార్న్ఫ్లోర్ మిక్స్చర్ యాడ్ చేస్తే ఎలా సూప్కి థిక్నెస్ వస్తుందో అలాగే ఇలా యాడ్ చేసుకుంటే మనకి పాల తలికలు కూడా చక్కగా చిక్కగా బాగా వస్తాయి అన్నమాట. ఇంతలో ఈ కుడుములకి పిండి అది కూడా చక్కగా కొంచెం చల్లారింది. దీన్ని ఇప్పుడు ఉండల్లాగా చుట్టేసుకుని ఈ స్టీమర్లో అయితే వేసుకుంటున్నాను. ఉండలన్నీ కూడా ఒకే సైజ్ చేసుకున్నాను. నాకు కరెక్ట్గా నేను వేసుకున్న పిండికి 21 కుడుములు వచ్చాయి అన్నమాట. కరెక్ట్గా పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది, 21 కుడుములు వచ్చాయి. సో వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టాను అనమాట, కుడుములు స్టీమ్ చేసుకోవడానికి. అది కొంచెం బాయిల్ వచ్చాక అప్పుడైతే ఈ కుడుముల్ని స్టీమింగ్కి పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇంతలో తాలికలు కూడా ఉడుకుతూ ఉన్నాయన్నమాట ఒక పక్కన. సో మూత పెట్టేసేసి వాటర్ని అయితే బాయిల్ అవ్వనిద్దాము. బాయిల్ అయ్యాక అప్పుడు వీటిని లోపల పెడదాము. ఇవి ఇలా మనం లోపల డైరెక్ట్గా పెడితే స్టీమ్ అయ్యేటప్పుడు చేయి కాలుతుంది కాబట్టి నేను ఒక స్టిక్ లాంటిది ఉంది, దాంతో వాటిని అయితే లోపల పెట్టేస్తాను. చూసారా, ఇప్పుడు కట్ చేసి చూద్దాము తాలికలు కుక్ అయ్యాయలేవా అని. ఇలా కట్ చేస్తే కట్ అయిపోయినాయి చూసారా. సో చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం అప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేసుకుందాము. సో దానికన్నా ముందు నేను దీనిలో ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసేసి ఈ పేస్ట్ వేసాక ఒక 5 to 10 minutes అలా ఒక బాయిల్ రానిస్తే సరిపోతుంది. ఆ బియ్యం పిండి కూడా కొద్దిగా కుక్ అవుతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 5 minutes ఉంచాను అంతే. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను యాలుక్కాయ పొడి కూడా వేసుకుంటున్నాను. వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఒక ఉడుకు రానిచ్చేసేసి కట్టేసేసి అప్పుడు బెల్లం పౌడర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇంకా ఒక 5-10 నిమిషాలు అలా బాగా ఉడకనిచ్చేసేసి పాల తలికలు అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన స్టవ్ మీకైతే మార్చేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాక అప్పుడే బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. తాలికలకి తగినంత బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా మనం పొయ్యి ఆన్లో ఉన్నప్పుడే బెల్లం యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం విరిగిపోయినట్టు అయిపోతుంది. ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. మామూలుగా మనం బెల్లం కుంది వాడేటట్టయితే కొంచెం వాటర్ పోసి బెల్లం కుందిలో అది కొద్దిగా కరగనించి ఆ వాటర్ని మనం స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుని దీనిలో వేసుకోవచ్చు బెల్లం వాటర్ని. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పౌడర్ యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా నేను పక్కన మూకుడు కూడా పెట్టేసుకున్నాను. 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసేసి దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, ఇంకా పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా తరిగి వేయించుకుందామని. ఇక్కడ ఇంతలో కుడుములకి వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా ఈ కుడుముల్ని లోపల పెట్టేసుకుందాము. మనకి డైరెక్ట్గా పెట్టుకుంటే చేతికి వేపర్ తగిలి చేయి కాలుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక స్టిక్ లాంటిది అయితే యూస్ చేస్తున్నాను. దాంతో అయితే ఆ కుడుముల్ని లోపల పెడతాను. ఇది ఎప్పుడు నేను ఈ స్టీమర్ వాడినా కూడా నేను ఇదే యూస్ చేస్తానన్నమాట. ఈ స్టిక్ లాంటిది చేతికి ఎలాంటి వేపర్ కూడా తగలకుండా
ఇది యాక్చువల్గా బార్బిక్యూ చేసుకోవడానికి వాడే స్టిక్ అనమాట. సో నా దగ్గర ఉన్నాయి ఇవి 4 to 5 స్టిక్స్. సో దాన్ని ఇలా యూస్ చేసి లోపల పెట్టేసేసి మూత పెట్టేసేస్తాను. సో కుడుములన్నీ కూడా ఒక 20 to 25 minutes అలా వదిలేస్తే చక్కగా స్టీమ్ అయిపోతాయి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కుడుములు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ ఈ గారెలు దేంట్లో వేయించుకుందాం అనుకున్నాను మూకుడు, అదే దాంట్లో నేను నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ ఇంకా పచ్చి కొబ్బరిని కూడా వేయించుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక మూకుడు పెట్టడం ఎందుకు, ఇంకొకటి దాంట్లో వేయించుకోవడం ఎందుకు అనేసి ఈ నెయ్యి, ఈ జీడిపప్పు ఇదంతా కూడా మొత్తం మనం పాల తలికిల్లో వేసేసాక దాంట్లోనే నూనె పోసేసి గారెలు కూడా వేయించేసేసుకోవచ్చని ఈ పెద్ద మూకుడు అయితే పెట్టేశాను అనమాట. దీనిలో ఇప్పుడు వీటినన్నింటినీ కూడా కొంచెం ఎర్రగా వేయించుకున్నాక తీసేసి దాంట్లో పాల తలికిలో వేసేసుకుందాము. ఇంకా మనకి పాల తలికిలు రెడీ అయిపోతాయి. ఓ పక్కన కుడుములు కూడా అయిపోతున్నాయి కదా, ఇంకా వడపప్పు, పానకం, ఇంకా చలివిడి కూడా రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇంకా గారెలు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోతాయి. అప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేయొచ్చు. సో ఇవన్నిటి కూడా ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు ఒక చేతికి ఒక గ్లౌజ్ లాంటిది అయితే వేసుకొని నేనైతే వేస్తాను. మూకుడు బాగా హాట్గా ఉందన్నమాట. అందుకే నేను మైక్రోవేవ్ అవెన్లో కానీ కింద అవెన్లో కానీ యూస్ చేసే గ్లౌజ్ అయితే వేసుకొని ఈ జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఇంకా కిస్మిస్ వేయించుకున్నది అయితే దీంట్లో వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడాను. ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యి అయితే వేసి వేయించుకున్నాను అనమాట. పాల తలికలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. క్రీమీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట. తింటుంటే చాలా బాగా కుదిరింది పాల తలికలు. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. తాలికలు ఎక్కడా కూడా మనకి ఒకదాని మీద ఒకటి పడి ఉండలుగా అతుక్కుపోయినట్టుగా ఏం అవ్వలేదన్నమాట. చక్కగా విడివిడిగా ఉన్నాయి. సన్నగా చూడడానికి సేమియా లాగా చక్కగా బాగున్నాయి. తింటుంటే కూడా చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. సో తాలికలు రెడీ అయిపోయాయి. ఓ పక్కన కుడుములు స్టీమ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా నేను గార్లిక్ మినపప్పు నానబెట్టాను ఆ ముందు రోజే. సో అది కూడా మిక్సీ జార్లో వేసేసుకుని దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా సాల్ట్, ఈ మినపప్పుకి తగినంత సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి ఇప్పుడైతే దీన్ని మిక్సీలో ఆడుకుంటాను. నేను గారెల పిండిని కొద్దిగా లూజ్గానే మిక్సీ ఆడతానమాట. దాంట్లో నేను బొంబాయి రవ్వ యాడ్ చేసి ఫింగర్స్తో దాన్ని బాగా బీట్ చేస్తాను. బీట్ చేసేసి ఒక 20 minutes దాన్ని పక్కన పెట్టేస్తాను. అప్పుడు బొంబాయి రవ్వ పిండిలో బాగా నానుతుంది. నాని మనకి గారెల పిండి ఎలా ఉంటుందో అలాగే కొంచెం గట్టిగా వస్తుంది అనమాట. ఇలా మీరు అనుకోవచ్చు, ఇలా కొంచెం లూజ్గా ఉంది కదా, ఎలా వస్తాయి గారెలు, నూనె పీల్చేస్తాయేమోనని. అస్సలు పీల్చవు. నేను ఎప్పుడు గారెలు కూడా ఇలాగే చేస్తాను. కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా మనకి ఏరేషన్ అది బాగా జరిగి తింటున్నప్పుడు మెత్తగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. మాకు ఇక్కడ మిక్సీల్లో ఏంటంటే గారెల పిండిలు గట్టిగా ఆడుకోవడానికి రాదనమాట. మనకి అక్కడ గ్రైండర్స్లో అయితే గట్టిగా మనం రుబ్బుకోవచ్చు గారెల పిండి గట్టిగా. కానీ ఇక్కడ మిక్సీలో అలా అవి స్టక్ అయిపోతాయి అన్నమాట. గట్టిగా రుబ్బడానికి అస్సలు రావు. సో నేను అందుకే ఈ టెక్నిక్ అయితే కనిపెట్టాను అనమాట. కొద్దిగా లూజ్గానే దాన్ని మిక్సీ చేసుకుని దానిలో బొంబాయి రవ్వ కలిపేసి ఒక 20 minutes పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇక్కడ వినాయకుడి దగ్గర పూజ దగ్గర మొత్తం కూడా సర్దేస్తున్నారనమాట. వినాయకుడిని ఇప్పుడే పీట మీద చక్కగా పసుపు అంతా రాసేసి 5 బొట్లు పెట్టేశారు ఆయన. దాని మీద వినాయకుడిని అయితే పెడుతున్నారు. ఇంతలో నేను ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఆయన అక్కడ సర్దేశారనమాట. సో ఇంతలో నేను గారెలు అవి వేసేస్తే ఇంకా పూజ స్టార్ట్ చేయొచ్చని మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసుకున్నారు. సో గారెల పిండి అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. 20 minutes అయిపోయింది. కరెక్ట్గా నానిందనమాట. వేసిన బొంబాయి రవ్వ అదంతా కూడా. నేను ఇప్పుడు అన్నీ కూడా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. పూజకి కావాల్సిన గారెలు అయితే ఫస్ట్ వేస్తున్నాను అనమాట. ఒక 5-6 గారెలు అయితే వేసాను. తర్వాత మేము తినడానికి తర్వాత వేసుకుందాం, ముందైతే పూజ ఫినిష్ చేసేద్దామని పూజకు కావాల్సిన గారెలు అయితే ముందైతే వేసుకుంటున్నాను. వేసేసి వీటిని ఎర్రగా కాలాక ఇంకా పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. సో మన ప్రసాదాలన్నీ కూడా అప్పుడు రెడీ అయిపోతాయి. ఇంతలో మా హస్బెండ్ వెనకాల మాకు మొత్తం గార్డెన్ ఉంది కదా, మేము తొక్కని చోట సైడ్స్ మాకు గడ్డి, మొత్తం గార్డెన్ అంతా గడ్డి ఉంటుంది కదా. సో మేము తొక్కని చోట గరిక అంతా కూడా కట్ చేసి తీసుకొచ్చారు వినాయకుడి దగ్గర పెట్టడానికి. మాకు ఇక్కడ పత్రి అవైలబుల్గా ఉండదు కాబట్టి సో గరిక అయితే పెట్టుకుని పూజ చేసుకుందామని గరిక అయితే ఆయన కట్ చేసుకుని వచ్చారు. దాని తర్వాత ఇక్కడ నాకు కిచెన్లో కూడా కొంచెం
కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. సో మొత్తం అంతా కూడా అయిపోయాక ఇద్దరం కూర్చుని అయితే పూజ చేసుకున్నాము. సో గారెలు ఇక్కడ వేగుతున్నాయి. ఇవి కొంచెం రెడ్గా వేగాక ఇప్పుడు పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి అయితే వీటిని తీసేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా మనం పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మాట్లాడుకుంటున్నాయి. సో పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఆయన ఇక్కడ సర్దేశారనమాట. దీపారాధన కుందులు కానీ అవన్నీ కూడా వాష్ చేసేసి ఇక్కడ పెట్టేసేసారు. ఫ్రూట్స్ కానీ మిగిలినవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారనమాట. సో నెక్స్ట్ ఇంకా నేను ప్రసాదాలు అవి కూడా అందించేశాను. ఒక్కొక్కటిగా అయితే ఇక్కడ పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా నేను వచ్చేసి అయితే ఇక్కడ దీపారాధన చేసేస్తున్నాను. దీపారాధన అయిపోయాక నెక్స్ట్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది అనమాట. సో పూజ అంతా అయిపోయాక కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకున్నాము. లాస్ట్లో మంగళహారతి కూడా పాడానమాట. महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయాక మేము వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేసాము. మాకు ఇక్కడ దగ్గరలో చెరువులు ఏమీ లేవు, ఉన్నా కూడా ఇక్కడ వేస్తే ఊరుకోరు కదా. సో మేము ఎప్పుడు కూడా ఇంట్లోనే నిమజ్జనం చేస్తాము. ఇలా ఒక బౌల్ నిండా మేము యూజ్ చేయనిది ఒక బౌల్ ఉంటుంది కదా, దాని నిండా వాటర్ తీసేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసామన్నమాట. సో మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. మీది ఎలా జరిగిందో తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్.